నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మొట్టమొదటిగా నాకు ఇచ్చే అవకాశం ఇచ్చినటువంటి త్రియేక దేవునికి, అదే రీతిగా సంఘ గురువర్యులకు, చేరుకుడి వచ్చిన స్త్రీల సమాజానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకొనిచున్నాను. మరి ఈ దినమున నేను మాట్లాడాలనుకుంటున్న అంశంలోనికి మనము వెళదాము. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 9వ వచనం. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. చలమ్మ. మరి వాక్యము నిమిత్తము ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి హృదయముకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకొనిచున్నాను. మరి మనం ఇక్కడ చూసినట్లయితే ఎహెజ్కేలు భక్తుడు రాస్తూ ఉన్నాడు కదా, 36వ అధ్యాయము 9వ వచనంలో, నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మరి సహజంగా మనం లోకంలో చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే కొన్ని టీమ్స్గా విడిపోయే పరిస్థితులు చాలా వాటికి మనం చూస్తూ ఉన్నాం కదండి. ఒక 10 రోజులు ఒకళ్ళు సహవాసం చేసినప్పుడు కూడా వీరు వారితో బాగుంటారు కనుక వారి పక్షాన ఉంటారేమో. ఏదన్నా వివాదం జరిగినప్పుడు మరి 2 టీమ్స్గా విడిపోయి వీరు వారి పక్షమున ఉంటారు, వారు ఇంకొకళ్ళ పక్షమున, ఇలాంటి మాటలు మనము వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మాట్లాడుతుంది మనుషుల గురించి కాదు, కానీ దేవుని గురించి మనము మాట్లాడుతున్నాం. దేవుడు మనకు ఈ దినమున ఒక వాగ్దానమును ఇస్తున్నాడు. ఏమనంటే, నేను మీ పక్షమున ఉన్నాను. అది ఎలాంటి పరిస్థితి అయినా, నువ్వు పాపివైనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి, మన పక్షమున ఆయన నిలబడి ఉన్నాడు. మరి ఆయన మన పక్షాన ఉండాలంటే మనలో ఎలాంటి గుణాలను మనము కలిగి ఉండాలో లేఖనాల్లో మనము చూద్దాము. చూడండి, కీర్తన 14వ సంకీర్తన 5వ చరణం. 14వ సంకీర్తన 5వ చరణం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. చాలమ్మా. ఎవరి పక్షాన ఉన్నాడంటండి దేవుడు? ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమున వారి పక్షమున ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది కదండి, నీతిమంతుడు ఒక్కడును లేడు అని. కానీ పరిశుద్ధుడైన యేసయ్య రక్తంలో కడుగబడిన వారందరినీ కూడా దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఏం చేశాడండి, మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చబడి, మరి దేవుని సన్నిధానంలో మనం ఇప్పుడు ఎలా ఉన్నామండి, నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. కనుక ఇంకా ఎవరైనా రక్షణలో లేకపోతే, మరి దేవుని వాక్యం అంటుంది కదా, నీతిమంతుల సంతానము పక్షమున మనం ఉంటాము అని. మరి మన తల్లిదండ్రులు నీతిమంతుల జాబితాలో ఉన్నారో లేదో, లేదా మన బిడ్డలు నీతిమంతుల జాబితాలో ఉన్నారో లేదో మనల్ని మనం ఏం చేయాలి, పరిశీలన చేసుకోవాలి. మరి ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, నీతిమంతుల సంతానము. ఒక తరం అని చెబుతున్నాడా అండి? వాడి కుమారులకే నేను ఉంటానని చెబుతున్నాడా? లేదు. కానీ ఆ సంతానాన్ని అంతటికీ కూడా నేను వారి పక్షాన నిలిచే దేవుడునై ఉన్నాను. కనుక మనం ఎలా ఉండాలంటండి,
నీతిమంతులుగా మనము దేవుని సన్నిధానంలో ఉండాలని లేఖన గ్రంథం సెలవిస్తుంది. అదే రీతిగా చూడండి, సామెతలు 22వ సామెతలు 22వ వచనం. దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి పక్షాన ఉంటాడంటండి దేవుడు? గుమ్మములనొద్ద దీనులను బాధపరచవద్దు, యెహోవా వారి పక్షముననున్నాడు. చూడండి, మనము ఎలాంటి స్వభావమును కలిగి ఉండాలంటండి? దీనత్వము కలిగిన స్వభావాన్ని ఉన్నట్టయితే దేవుడు ఎవరి పక్షాన ఉంటాడంటండి? దీనుల పక్షాన నేను ఉంటాను. మరి దీనత్వం అనగానే మరి లేని ముఖం మీద లేని దీనత్వాన్ని తెచ్చుకోవడం కాదు కానివ్వండి, మన ఆత్మీయ జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉండాలి. కొంతమంది చూడండి, వారి ముఖం చూడంగానే ఒక సామెత ఉంది కదా, ఒక అమ్మను చూస్తే పెట్టబుద్ధేసిద్ది, ఒక అమ్మను చూస్తే కొట్టబుద్ధేసిద్ది అని. మరి మన నానుడు ఏంటయ్యా అంటే, నేత చీర కట్టుకున్నా పట్టు చీర కట్టుకున్నా కూడా ఒకరు అంటూ ఉంటారు కదా, ఆమెను చూడంగానే దండం పెట్టాలనిపించిందమ్మా అని. అంటే ఆమె జీవితం అంతా ఎలా ఉందంట? దీనత్వంతో ఉంది. అంటే ఆమె ఉన్న పరిస్థితిలో ఉందా, లేని పరిస్థితిలో ఉందా అని కాదు, కానీ ఆమె స్వభావం ఎలా ఉందంటే తగ్గింపు స్వభావముతో కలిగి, దేవుని దయలో ఎలా ఉందంట? దీనత్వము కలిగి. మరి మన సన్నిధానంలో అలాంటి దీనత్వము కలిగిన వారు ఎవరున్నారని మనల్ని మనమే ప్రతిదినం అనుదినము కూడా ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. మరి నేను దేవుని సన్నిధిలో దీనత్వము కలిగి ఉండానా, లేదా హెచ్చు స్వభావము కలిగి ఉండానా, లేదా అహంకారంతో నేను ఉన్నానా అని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అయితే దేవుడు ఎవరి పక్షాన ఉంటానంటున్నాడు? దీనుల పక్షాన నేను ఉంటాను అని చెప్తున్నాడు. దీనులు అనగానే, దరిద్రులు అనగానే, దీనత్వం అనగానే ఇంకా లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు కదండి, ఇలా అనుకుంటాం. కానీ ఆత్మీయతలో దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి దీనత్వమును కలిగి ఉండాలి. అలాంటి స్వభావం ఉంటే దేవుడు ఏం చేస్తారంటండి? వారి పక్షాన నేను నిలబడతానని లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ఎవరయ్యా ఈ ప్రజలు అంటే ఇశ్రాయేలీల ప్రజలు. మరి ఐగుప్తు నుంచి పారిపోయి లేదా దేవుని పిలుపునందుకొని వస్తున్న ఈ ఐగుప్తుల ఇశ్రాయేలీల పక్షమున ఎవరున్నా అంటండి? మరి యెహోవా దేవుడుండి వారితో చెప్తున్నాడు కదా, యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు, మీరేం చేయాలంటండి? ఊరకయే నిలుచుని ఉండాలి. మరి దేవుని ప్రజలుగా, మరి దేవుని సొత్తుగా మనము కూడా పిలువబడుతూ ఉన్నాం కనుక, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉన్నాం కనుక దేవుడు మన పక్షమున ఉన్నాడని మనం ఏం చేయాలండి? విశ్వసించాలి. మరి దేవుని సన్నిధానానికి వస్తున్న నీవు, రక్షణ పొందిన నీవు, మరి ఆయన రక్తమాంసాల్లో పాలి భాగస్తురాలు అవుతున్న నీవు, దేవుడు అంటూ ఉన్నాడు కదా కొన్ని సందర్భాల్లో, మరి మీరు ప్రజలుగా, యాజక సమూహముగా మీరున్నారని ఆయన మనల్ని సంబోధిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో కుమారులు, కుమార్తెలుగా సంబోధిస్తున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని దేవుడు అభివర్ణిస్తూ ఉన్నాడు. మరి అలాంటి స్థితిలో మనం ఉండాలని లేఖన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 4వదిగా యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం. 10వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ
గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. మనం ఇక్కడ చూసినట్లయితే యెహోషువ భక్తుడు ప్రార్థన చేస్తున్నట్టు మనము ఇక్కడ చూస్తామండి. మరి ఇశ్రాయేలీలు సముద్రాన్ని దాటి మరి వచ్చినప్పుడు ఐగుప్తీయులు తరుముతూ ఉన్నప్పుడు కూడా మనము పై వచనంలో ఒకసారి చూసుకున్నట్లయితే, మరొక మారు చదవమ్మా మాట. యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసెను. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తరువాతే కానీ ఉండలేదంట. మరి మనము చూసినట్లయితే చూడండి 12వ వచనం ఒకసారి చదువుదాం, రెండో భాగం నుంచి. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. చూడండి, ఒక నరుడు చేసిన ప్రార్థనకి సూర్యుడు ఏం చేశాడంటండి, ఒక నాడెల్లా కూడా అస్తమింపలేదంట. మరి ఇప్పుడు యెహోషువ కూడా మనలాంటి ఒక మనిషే కదండి, లేదా మనలాంటి ఒక నరుడే. మరి అతని ప్రార్థనకు ఎంత శక్తి ఉందంటే ఆయన పక్షాన ఎవరున్నాడంటండి, మరి దేవుడు తన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయన మనవి దేవుడు ఏం చేశాడండి, ఆలకించాడు. మరి అలాంటి ప్రార్థన ఏం చేయాలి, మనం కూడా చేయాలని ఇక్కడ లేఖన గ్రంథం సెలవిస్తుంది. అంటే ప్రార్థనా పరుల పక్షాన దేవుడు ఉంటాడు. మరి మనము కొన్ని సమస్యలు రాగానే చూడండి, ఇశ్రాయేలీలు వెళుతున్నప్పుడు మరి అంత జనాంగాన్ని నడిపించడానికి యెహోషువ కూడా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఐగుప్తీయులను చూసి భయపడే పరిస్థితుల్లో కూడా దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు కనుక ఆయన వారిని నడిపించగలిగాడు. మరి మనం ఇప్పుడు అంత సైన్యము అంత జనాంగము కాదు, కానీ మన ముందు ఉన్న చిన్న సమస్యను చూసి కూడా మనం ఏం చేస్తామండి, భయపడిపోతాం కదా. అది చిన్న సమస్య, అది మన కుటుంబంలోనే మనకి తెలుస్తుంది, అది చిన్న సమస్య పెద్ద సమస్య. వేరే వాళ్ళకి చెబితే ఏమనుకుంటారు, అబ్బా ఇది చాలా చిన్న సమస్యే కదా అని. కానీ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ సమస్య ఎలాంటిదని. మరి దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీవు ప్రార్థన చేస్తే అది ఎంత సమస్యమైనా ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అండి? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన దృష్టిలో అది చాలా పెద్ద సమస్య కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అది చాలా చిన్న సమస్య. కనుక నీవు ఏ స్థితిలో ఉండాలి, ప్రార్థనా పరుల స్థితిలో నీవు ఉండాలి. అనుదినము దేవుని వాక్యం అంటుంది కదా, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మరి మన ప్రతి పరిస్థితిని, అది కుటుంబంలో పరిస్థితి, బిడ్డల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏదైనా కానీ కూడా మనం ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ఒక్క నరుని ప్రార్థనే సూర్యచంద్రులను ఆపినప్పుడు మరి మనకు కూడా దేవుడు అలాంటి శక్తినే ఇచ్చాడు. ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉంది కనుక దేవుడు అంటూ ఉన్నాడు కదా, అనుదినము మానక నీవు ఎడతెగక ప్రార్థన చేసే స్థితిలో నీవు ఉన్నట్టయితే నీవు ఎలాంటి దానిగా ఉంటావు, దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఎప్పుడండి, ప్రార్థనా పరురాలిగా నీవు ఉన్నప్పుడు. చూడండి, కొన్ని కుటుంబాల్లో సమస్య రాగానే ముందు ప్రార్థనని పక్కన పెట్టేస్తాం. ఈ సమస్య గురించే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ మాట నేను ఎన్నో మార్లు చెప్తూ ఉంటాను. సమస్యే మనకి బాగా పెద్దదిగా ఆగపడుతుంది, ప్రార్థన చిన్నదిగా ఆగపడుతుంది. కానీ మనము చూడాల్సింది ఏందయ్యా అంటే, ప్రార్థనే మనకు చాలా గొప్పదిగా కనిపించాలి, సమస్య దేవుడు తానే చిన్నదిగా దాన్ని చేసేస్తాడు. కనుక చూడండి, మరి మనం ఏ స్థితిలో ఉండాలంటండి, ప్రార్థన చేసే స్థితిలో ఉంటే యెహోవా దేవుడు యేసయ్య మనకెప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు,
మన పక్షాన ఉండి ప్రతి సమస్యను కూడా తీసివేస్తాడు. చూడండి, కీర్తనలు 140వ సంకీర్తన 12వ చరణం. 140వ సంకీర్తన 12వ చరణం. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. చూడండి, బాధింపబడి వారి పక్షమున. ఇప్పుడు ఒక మనుషుని వల్ల బాధ అని ఇక్కడ చెప్పడం లేదు, కానీ మరి ఆత్మీయతలో బాధ కదండి. సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతూ ఉంటాడు. అయితే మరి సాతాను ద్వారా బాధింపబడే మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటండి, వారి పక్షమున ఉండి వ్యాజ్యమాడి మనకు తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నాడు. మనము అనుకుంటూ ఉంటాము, ఈ శ్రమల్లో నుంచి నేను బయటకు రాలేనేమో అని. ఒక మనుషుని ద్వారా శ్రమ కాదు కానివ్వండి, ఆత్మీయతలో శ్రమ. నువ్వు అనుదినము ప్రార్థన చేస్తుంటే నీకు ఏదో ఒక శ్రమ కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సాతానుడు మరి తన బిడ్డగా మార్చుకోవాలని మన చుట్టే తిరుగుతూ ఉంటాడు. సామెత ఒకటి ఉంది కదండి, మంచి ఎక్కడుంటే చెడు అక్కడ ఉంటుందని. మరి నీవు అనుదినము ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడు కూడా ఏదో ఒక సమస్యను తెస్తూనే ఉంటారు. మరి సాతాను ద్వారా బాధింపబడిన నిన్ను దేవుడు ఏం చేస్తూ ఉంటా అంటే, ఆయన వ్యాజ్యమాడి నీ పక్షము నుండి తీర్పు తీరుస్తాను అని లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి మనము దేవుని పక్షమున ఉండాలంటే మనము ఈ 5 గుణాలను కలిగి ఉండాలి. నీతిమంతుల జాబితాలో ఉండాలి, దీనత్వము కలిగి ఉండాలి, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉండాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి, బాధింపబడినా కూడా దేవుణ్ణి ఎడతెగక విడిచిపెట్టక ఉండే బిడ్డలుగా మనం ఉన్నట్లయితే మరి మనం అలాంటి స్థితిలో పొందుకున్నట్లే మనకు ఏ ఆశీర్వాదాలు వస్తాయో కూడా మనము చూద్దాము. చూడండి, సంకీర్తనలు 118వ సంకీర్తన 6వ చరణం. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఇందాక చాలమ్మా చదవండి 7వ వచనం కూడా. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. మనం ఇక్కడ ఇందాక చూసుకున్నట్లయితే ఆయన మీ పక్షమున ఉంటాడు, మీ పక్షమున ఉంటాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ స్టేట్మెంట్ అన్నమాట, ఒక మాటను ఇచ్చేస్తున్నారు. ఏమనంటే, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఈ మాట మనలో ఎంతమంది చెప్పగలుగుతామండి? మరి ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నా కూడా మనము ధైర్యంగా ఈ మాట చెప్పలేం. ఎక్కడో చిన్న భయం అనేది ఉంటుంది కదండి. అందుకే దేవుని లేఖనంలో ఒక మాట ఉంది, ఆవగింజంతా విశ్వాసం ఉంటే కంబళ చెట్టు కదిలొస్తుంది అంటారు. అంటే మనందరికీ తెలుసు, ఆడవాళ్ళకి ఆవగింజ మనం వేసే కూరలన్నింటిలో చాలా చిన్నది. అంటే మనలో అంత విశ్వాసమును కూడా లేదని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, పదే పదే మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆవగింజంత విశ్వాసం కూడా మనలో లేదు అని. అయితే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు కదా, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. మరి ఇలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నామో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అంటే మొదట దేవుడు నీకు ఇచ్చే మాట ఏంటంటే, భయం అంటేనే సాతాను కదండి. భయం అంటేనే దేవుని బిడ్డకు భయము కలుగుతుంది అని అంటే సాతాను అక్కడ చేరాలని కోరిక కలిగి ఉందని అర్థం. అది ఎలాంటి పరిస్థితి అయినా కానివ్వండి, భయం అనగానే సాతాను. దేవుడు అంటూ ఉన్నాడు కదా, నా బిడ్డ నేను నీతో ఉన్నాను కనుక నీవు భయపడవద్దు, దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే నేను నా వెలకట్టి మరి నిన్ను కాపాడడానికి అమూల్యమైన నా రక్తాన్ని వెలగా ఇచ్చి కొన్న బిడ్డవు కనుక నీవు అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ అది నేను తీసుకుంటాను కనుక నీవు భయపడద్దు అని ఇక్కడ దేవుడు మాట ఇస్తున్నట్టు మనము చూస్తూ ఉన్నాము.
యెహోవా నా పక్షమునున్నాడు. ఇందాకటి దాంట్లో అయితే మనము ఇందాక అన్నిట్లో నీతిమంతుల పక్షాన ఉంటాను, మరి దీనుల పక్షాన ఉంటాను అంటున్నారు. కానీ ఇక్కడ మనము ఇచ్చే స్టేట్మెంట్ లాగా ఉండాలి ఇది కదండి. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. మరి అది దేనికి కూడా కదండి. అలాంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తానని లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన ఎలా ఉంటాడంటండి, మనకు సహకారి అయి ఉంటాను. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట నేను చూచెదను. ఇక్కడ మనుషులైనటువంటి వారి గురించి నేను మాట్లాడటం లేదు, కానీ సాతాను గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి ఆ శత్రువుల విషయమై దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట, మరి మనల్ని ఆయన పక్షము నుంచుకొని ప్రతి సమస్యను కూడా తీసివేస్తానని లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 138వ సంకీర్తన 8వ చరణం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆయన చేతి పని అయిన మనల్ని విడిచిపెట్టను అని మనము స్టేట్మెంట్ ఇచ్చేలాగా ఉండాలి కదండి. యెహోవా నా పక్షమున కార్యాన్ని సఫలపరుస్తాడు. చూడండి, ఈ పని ఎలా జరుగుతుంది, ఈ పని ఎలా చేయగలుగుతాము అని ఒక ఆలోచన ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటండి, నీ పక్షా నుండి ఆ పనిని, ఆ కార్యాన్ని దేవుడే సఫలపరుస్తాడు. నీకు కంటికి కనిపించదు, చెవికి వినిపించదు ఆయన చేసే అద్భుత కార్యములు. మరి అలాంటి కార్యాలను దేవుడు నీ పక్షమున చేస్తాను, మరి నీవు నా బిడ్డగా ఉన్నట్లయితే అని లేఖన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నట్లు చూస్తూ ఉన్నాము. అదే రీతిగా 3వది చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయం 25వ వచనం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల యొద్ద నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. చూడండి, మనం ఇక్కడ ఐగుప్తుల్ని ఇశ్రాయేలీల్ని కాదు కానివ్వండి, మనల్నే మనము చూసుకోవాలి. దేవుని సన్నిధానంలో నీవు గనక ఎదగగలిగితే ప్రతి సమస్య కూడా ఏమనుకుంటుందంట, మరి ఈ బిడ్డ దేవుని బిడ్డ, ఈ బిడ్డను మనము అవమానపరచకూడదు, లేదా ఈ బిడ్డను మనము బాధపరచకూడదు అని సమస్య ఏమవుతుందంటండి, పారిపోతుందంట. ఇక్కడ మనము అదే చూసుకోవాలండి. ఇశ్రాయేలీల ఎదుటి నుండి మరి సమస్య కూడా ఏమైపోతుందంటండి, పారిపోయింది. మనము ఎలాంటి స్థితిలో ఉన్నట్లయితే అండి, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన స్థితిలో మనం ఉన్నట్లయితే సమస్య ఏం చేస్తుందంట, అయ్యో వీరు దేవుని బిడ్డలు లేదా దేవుని సొత్తైన ప్రజలు, ఈమె దేవునికి ప్రియమైన కుమార్తెగా ఉంది కనుక ఆ సమస్య ఏం చేస్తుందంటండి, మనల్ని చూసి పారిపోయే స్థితిలోకి దేవుడు మనల్ని నిలబెడతాడు. మరి యుద్ధం ఎవరు చేస్తారంటండి, మన పక్షా నుండి ఆయనే యుద్ధం చేస్తాడు. మనము ఊరక నిలుచుండి చూడాలి కదండి. మనము కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోవటం కదండి. నిస్సహాయ స్థితిలో ఇంకా మాట్లాడలేము, మరి ఎవరికి సమాధానం చెప్పలేము, వినలేము కదండి, గ్రహించనులేము. అలాంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన నేనుండి ప్రతి సమస్యను యుద్ధము నేను చేస్తాను, నీవు ఊరకే నిలుచుండి చూసినట్లయితే ఆ సమస్యను మన కనుచూపు మేరలో కూడా ఎక్కడా లేకుండా చేయగల గొప్ప దేవుడు మన దేవుడై ఉన్నాడు. అదే రీతిగా చూడండి 118వ సంకీర్తన 7వ చరణం. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. చాలమ్మా, మనం ఇది ఇందాకే చదివాం కదండి, 118 7వ వచనం.
యెహోవా ఏం చేశాడంటే మనకు సహకారి అయి ఉన్నాడు. మరి కొన్ని పనులు మనం చూసుకున్నట్లయితే ఒక్కళ్ళమే చేయలేం కదండి, ఎవరో ఒకళ్ళ సహాయం అనేది తీసుకుంటాం. అయితే మనుషుల సహాయము కొంతవటికే చేయగలుగుతారు. పూర్తిగా పని అయిపోయిన దాకా మన వెనకెడితేమి వాళ్ళు ఉండరు కదండి. మరి వాళ్ళ పరిస్థితులను బట్టి అయినా కూడా వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, నేను నీకు సహకారిగా ఉంటాను. అది ఎంతవటికయ్యా అంటే నీ జీవిత కాలం అంతా, మరలా మనం మన్నైపోయి దేవుని దగ్గరకు చేరేంత వరకు కూడా దేవుడు మనకు ఎలా ఉంటాడంటండి, సహకారిగా నేను ఉంటాను. అది ఒక మంచే కానీ చెడే కానీ ఏ పరిస్థితుల్లో అయినా కూడా నిన్ను విడిచిపెట్టను అని మనకు వాగ్దానం ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమీలకు రాసిన అమ్మా, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి తన సొంత కుమారుని దేవుడు మనకు ఇచ్చాడు. ఎవరిమైనా ఇస్తామండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిచర్యకి ఇవ్వాలన్నా కూడా కష్టంగా ఉంది, బాధపడుతున్నారు. కానీ దేవుడు మరణానికి తన బిడ్డని అప్పగించేశాడు కదండి. ఇప్పుడు పరిచర్య వెళ్ళి చేయండి అమ్మా అని అన్నా కూడా వచ్చే పరిస్థితుల్లో లేరు. మరి పిల్లల్ని వెళ్ళి చర్చిలో ఈ పని చేయండి అన్నా కూడా ఇప్పుడు కాదు, తర్వాత చూస్తాం, మీరున్నారుగా మీరు చేయండి, తర్వాత మేము చూస్తాం అనే పిల్లలు ఉన్నారు కదండి. కానీ పరిచర్యకే ఇయటానికి ఇష్టపడని మనము, కానీ దేవుడు తన ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న బిడ్డను, లేదా దేవుణ్ణి మన ప్రాణం నిమిత్తం ఆయన ఏం చేశాడంటండి, ఆయన ప్రాణాన్ని సిలువలో మరి ఒక రక్తపు ముద్దలా చూడటానికి కూడా దేవుడు ఇష్టపడినట్టు మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? ఎవరయ్యా విరోధి అంటే సాతానే. అయితే దేవుడు మన పక్షాన ఉంటే మరి మనకు సాతాను కూడా మనల్ని ఏమీ చేయలేదు కదండి. సాతాను కూడా మన నుంచి దూరంగా పారిపోతుంది, ఎందుకంటే ఈ బిడ్డ దేవుని బిడ్డ అని. మరి యోబును మనం చూసినట్లయితే ఎన్ని శ్రమలు పెట్టిందో సాతాను కదండి. మరి యోబుకి విరోధి ఎవరయ్యా అంటే సాతాను. మరి సాతానుకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు యోబు విషయంలో కదా. ఎందుకంటే ఈ బిడ్డ నా పక్షాన నేనున్నాను, తన పక్షాన నేనున్నాను, నా పక్షాన ఆ బిడ్డ ఉన్నాడా లేదా అని పరిశీలించేవాడు దేవుడు. మరి అలాంటి పరిస్థితిలో కూడా యోబు ఎప్పుడు కూడా మాట మాత్రమైనా దేవుణ్ణి దూషించినట్లు మనము చూడలేదు. ఎందుకనంటే దేవుడు ఆయన పక్షాన నిలబడి ఉన్నాను కనుక. మరి సాతాను చివరికి ఏమైపోయిందండి, ఓడిపోయి పారిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. మరి అక్కడ అంటూ ఉన్నాడు కదా, యోబుకి మరలా 2 అంతలు ఆశీర్వాదాలు పొందుకున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. మరి దేవుని సన్నిధానంలో నిలబడి మాట్లాడుతున్న నేనైనా వింటున్న మీరైనా కూడా మనము ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నా అంటే, దీనత్వము కలిగి దేవుని సన్నిధానంలో ఆయన నా పక్షం ఉన్నాడని స్థిర విశ్వాసంతో కనుక మనం ఉన్నట్లయితే మనకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయంటండి. మరి ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండటమే కాదు, కానీ మరి ప్రతి పనిలో కూడా ప్రతి కార్యాన్ని కూడా నేను మీకు సఫలపరుస్తాను, నేను మీకుండగా మీకు విరోధి ఎవరు అనే ఒక గొప్ప శుభ నిరీక్షణతో మనల్ని దేవుడు నిలబెడతాడని మరి ఇక్కడ లేఖనాల ద్వారా తెలియచేస్తున్నాడు. కనుక దేవుడు మన పక్షాన ఉంటే కలిగే లక్షణాలను మనము కలిగి ఉందాము, ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదాలను మనము పొందుకుందాము. మరి అలాంటి కృప ఆ త్రియేక దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయలాగున మనము ప్రార్థన చేద్దాము. మరి నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేసుకొంచున్నాను.